బీజాలు ఎప్పుడు పడ్డాయంటే 14 మే 14 2021 మే 14 2021. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, నోట్ ది డేట్. అప్పుడు రఘురామకృష్ణరాజుని ఎఫ్ఐఆర్, ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేయబడి ఉండింది. ఎఫ్ఐఆర్ 12/2027 డేటెడ్ 14th. ఆ కేసులో వాడు హైదరాబాద్లో ఉండగా వాడిని అరెస్ట్ చేసి కన్సర్న్ జ్యూరిస్డిక్షనల్ కోర్టుకి, గుంటూరు పరిధిలో కోర్టుకి తీసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలో వారిని 14వ తేదీ మే అరెస్ట్ చేసి సాయంత్రం 5 గంటలకి కోర్టు వారి దగ్గర తీసుకొచ్చి సెక్షన్ 167 ప్రకారం ఎప్పుడైతే వెన్ ది ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 24 hours, అప్పుడు మాత్రం మ్యాజిస్ట్రేట్ దగ్గర 57 అనేది సిఆర్పిసిలో చెప్తుంది. 24 గంటలు మాత్రమే, 24 గంటల వరకు ఒక అరెస్ట్ చేసిన ముద్దాయిని పోలీస్ కస్టడీలో పెట్టుకోవచ్చు. అప్పటికి కూడా ఇన్వెస్టిగేషన్ కాకపోతే మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలని సెక్షన్ 57 చెప్తుంది. సో ఆ విధంగానే ఆయన సాయంత్రం 5 గంటలకు అరెస్ట్ చేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు. 15వ తేదీ సాయంత్రం 5 గంటలకి వారిని కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ 6th అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ గుంటూరు అక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి చట్ట ప్రకారం 5 గంటలకి 14వ తేదీ అరెస్ట్ చేశారు. 15వ తేదీ లెక్క ప్రకారం 57 సిఆర్పిసి ప్రకారం 167 చెప్పినటువంటి విధానం ప్రకారం 5 గంటలకు ప్రొడ్యూస్ చేయడం, 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి చట్టంలో తప్పిదం జరగలే. కానీ ఆ విషయంలో వారు ఆన్ ది ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ 14/15 ఆ రోజు కస్టడీలో నన్ను టార్చర్ చేశారని చెప్పి వారు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో చాలా స్పెసిఫిక్గా రాశారు వారి కంప్లైంట్ ఒకసారి చదివితే, ఈ కంప్లైంటు డేటెడ్ జూన్ 11, 2024, అంటే సుమారుగా 3 సంవత్సరాల తర్వాత. అఫెన్స్ జరిగింది 14 జూన్ 21లో, మే 21లో 14. 11 జూన్ 2024లో వారు ఒక మెయిల్ పంపించడం జరిగింది టు ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, వారు త్రూ మెయిల్. అది 11వ తేదీ వారికి రీచ్ అయింది. కానీ 11/7 నిన్న కేసు రిజిస్టర్ జరిగింది. దో దే రిసీవ్డ్ ది కంప్లైంట్ అని 11/6 నెల ముందర వాళ్ళకి కంప్లైంట్ చేరినా కూడా కన్సల్టేషన్సు, కన్ఫాబులేషన్సు, డెలిబరేషన్సు అన్నీ పూర్తి చేసుకొని ఈ కేసుని ఎవరి మీదకి మళ్ళించాలి, ఏ విధంగా మళ్ళించాలి అని ఒక దురుద్దేశంతో 11/7 నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వారికి 11/6 మెయిల్ రిసీవ్ అయ్యి ఉంది. ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. వారు దీనికన్నా ముందర వారు ఇచ్చిన కంప్లైంట్లో ఒక ముఖ్యమైన పేరా చదవాల్సి వస్తుందండి. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కేస్ అని వారు ఇచ్చిన కంప్లైంట్లో, వారు పంపించిన మెయిల్ కంప్లైంట్లో, యూ కెన్ క్వశ్చన్ మీ లేటర్ ఆన్. A false case was registered against me by CBCID of Andhra Pradesh government, FIR number 12/2021 dated 14th May. On May 14, 2021, I was arrested without due process, including the absence of medical examination or